హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ఎర్రమంజల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాయంత్రం వరకు కూడా మేఘావృతమైనటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా చల్లబడ్డాయి. సరిగ్గా సాయంత్రం 6 గంటల సమయంలో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనము ఎర్రమంజల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ అయితే ఇటు ఎర్రమంజల్ నుంచి పంజగుట్ట మీదుగా వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, ఇక్కడ నుంచి బంజారా హిల్స్కి వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, ఈ వాహనాలన్నీ కూడా చాలా ట్రాఫిక్తో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ మయమైనటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మా సాధారణ రోజులైతే సోమవారం నుంచి శనివారం వరకు అయితే అధికారులు తమ కార్యాలయాలకు వెళ్ళి వచ్చే సమయం, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా తమ విధులు నిర్వహించుకొని విద్యార్థులైతే పాఠశాలలు కళాశాలలు ముగించుకొని తమ ఇంటికి వచ్చే సమయం. కానీ ఇవాళ ఆదివారం కావడంతో, ఆదివారం అయినప్పటికీ కూడా భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఏర్పడింది. రోడ్ల మీద వాహనాలు అయితే గంటల తరబడి కూడా మెల్లగా కదులుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు, మరొక వైపు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనకు ఒక హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ నుంచి హిమాయత్ నగర్, అదేవిధంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ పరిసర ప్రాంతాలతో పాటు కేపీహెచ్బి, రామ్నగర్, ఇటువంటి అన్ని ప్రాంతాల్లో, అంటే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసి చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదికి వరద నీరు ఒక్కసారిగా రావడంతో ఈ వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్లు కావచ్చు, కార్లకైతే ఇంజన్ల వరకు కూడా నీళ్లు వస్తున్నాయి. 2 వీలర్స్ అయితే చాలా మటుకు ఇంజన్లోకి నీళ్లు వచ్చి అవి నడవలేని పరిస్థితిలో ఉంటే వాహనదారులు వాటిని నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. మొత్తానికైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ఈ నీటిని తొలగించి, ఎక్కడైతే నీరు నిలిచి ఉంటుందో అక్కడ వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంటారు? हिंदी वाला सर, तेलुगु समझ में नहीं है। कहाँ से आए आप? हम लोग अभी काम करके आ रहे हैं। ఓకే. GHMC। ఓకే. జిహెచ్ఎంసీ నుంచి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిని, ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ తొలగించే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఒక జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎంతమంది వచ్చారు సార్ ఇక్కడికి? మీ టీం ఎంతమంది వచ్చారు? హలో, ఎంతమంది టీం వచ్చారు? మేము ఇక్కడికి 4 వచ్చినాం సార్. ఓకే, వీళ్ళంతా కూడా ఒక 4 బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిని అయితే, ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో వాటిని తెరిచి నీటిని వెళ్ళేలా ఇక్కడ నిలిచినటువంటి నీటిని మ్యాన్ హోల్ల ద్వారా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక పక్క ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, వచ్చే వాటిని ఎక్కడ ఇబ్బంది లేకుండా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆటోలు, కార్లు, మరొక వైపు ద్విచక్ర వాహనాలు కూడా రావడంతో వాటన్నింటినీ ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మన ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. సార్, ఇక్కడ ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది? ఏ ప్రాంతాల్లో నీళ్ళు నిలిచి ఉన్నాయి సార్? ఇక్కడ కేసీపీ సార్ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం అయితే ఎన్ఎఫ్సిఎల్, కేసీపీ కొద్దిగా వాటర్ లాగింగ్ ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు, మేము పోలీసు ట్రాఫిక్ వాళ్ళు క్లియర్ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ నార్మల్ ఉంది. ఇది మొత్తానికైతే ఈ జిహెచ్ఎంసీ అండ్ ట్రాఫిక్ పోలీసుల కోఆర్డినేషన్తో, సమన్వయంతో ట్రాఫిక్ను క్లియర్ చేసే పని అయితే చేస్తున్నామంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు.